బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కలకలం రేపుతుంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో పెన్ డ్రైవ్ లో ప్రభాకర్ రావు వివరాలు ఉంచినట్లు తెలుస్తుంది. పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు, ప్రొఫైల్స్ గుర్తించారు. పెన్ డ్రైవ్ కీలక ఆధారం అంటూ ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కీలకలం రేపుతోంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో పెన్ డ్రైవ్ లో ప్రభాకర్ రావు వివరాలు ఉంచినట్లు తెలుస్తుంది. పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు, ప్రొఫైల్స్ గుర్తించారు. పెన్ డ్రైవ్ కీలక ఆధారం అంటూ ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును విచారించనున్నారు. రైట్, ఇక రాష్ట్రంలో ఎంతో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అనేది కీలక ఆధారంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా రోజులుగా అంటే నాంచుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అనేది అక్కడ అధికారులకు ఒక కీలక ఆధారంగా మారింది. అసలు ఆ పెన్ డ్రైవ్ లో ఎలాంటి విషయాలు వస్తున్నాయి, పెన్ డ్రైవ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం అంతా కూడా ఎవరెవరి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారు, ట్యాప్ చేసినటువంటి నెంబర్లు ఏంటి, ఎందుకు ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు చాలా కీలకం. అయితే ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పూర్తిగా కాకపోయినప్పటికీ కానీ కొన్ని కీలకమైనటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ల డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయా, పక్కన క్వశ్చన్ మార్క్, కన్ఫర్మేషన్ అయితే ఎక్కడ లేదు, కానీ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయా అనేటటువంటి వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణ అంతటిని కూడా కంప్లీట్ చేసినటువంటి సిట్ అధికారులు ఆ పెన్ డ్రైవ్ గురించి కూడా ప్రభాకర్ రావు దగ్గర ప్రస్తావన చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏముంది ఆ నెంబర్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్లో, మీరు ఎవరు చెబితే ఆ నెంబర్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేశారు, ప్రధానంగా కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది, జడ్జీలది, కొంతమంది జర్నలిస్టులది, ఈ నెంబర్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేశారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావు ముందు ఉంచి అడిగిన సమయంలోనే ఇదంతా కూడా పై అధికారులు చెబితే, అంటే తనకంటే పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు చెబితేనే ఇలా చేశాను అనేటటువంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్ రావు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ పై అధికారులు ఎవరు? ఇప్పటికే రివ్యూ కమిటీ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనుకుంటే రివ్యూ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ పర్మిషన్ తీసుకొని, అంటే పలానా నెంబరు పలానా చోట నుంచి ఉంది కాబట్టి మాకు అనుమానం ఉంది, మావోయిస్టు పార్టీతో లింకులు ఈ నెంబర్తో ఉన్నాయి అనేటటువంటి సమాచారం ఉంది అనేటటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆ రివ్యూ కమిటీ ముందు ఉంచాలి. ఆ రివ్యూ కమిటీ ఎలా ఓకే చేసింది? ఆ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సిట్ అధికారులు విచారించారు. వాళ్ళ విచారించినటువంటి క్రమంలోనే ఏదైనా సరే ఒక ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి ఆ ఫోన్ నెంబర్ని మేము టార్గెట్ చేస్తున్నాము, ఆ నెంబర్ని ట్రాప్ చేస్తున్నాము అనేటటువంటి సమాచారాన్ని రివ్యూ కమిటీ ముందు ఉంచినప్పటికీ, అది ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఒక ఎస్ఐబికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారి చెబితే ఆ రివ్యూ కమిటీ దగ్గర ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులది, నిజమా అవునా కాదా అని తెలుసుకోవడానికి రివ్యూ కమిటీ దగ్గర అంతమంది యంత్రాంగం, అంటే సిబ్బంది ఎవరు కూడా లేకపోవడంతో ఇంకా యథేచ్ఛగా 1-2 కాదు కొన్ని వేలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో సుమారుగా ఒక 5,000 వరకు కూడా ఫోన్ నెంబర్లు, అవన్నీ కూడా ఎందుకు ట్యాప్ చేశారు? నిజంగానే మావోయిస్టులకి ఆ నెంబర్లకు సంబంధం ఉందా, లేకపోతే అవి కొంతమంది జడ్జీలు అవి కావచ్చు, లేకపోతే కొంతమంది జర్నలిస్టులది, పొలిటికల్ పార్టీలకు, మెయిన్గా పొలిటికల్ పార్టీ అంటే అప్పట్లో ఆపోజిట్గా ఉండ చూసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఇప్పుడు కేసు నమోదయ్యింది. కాబట్టి ఆ సమాచారం అంతా కూడా పెన్ డ్రైవ్లో ఉంది. ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రము రానున్న రోజుల్లో సిట్ అధికారులు ప్రభాకర్ రావు 2 రోజుల విచారణ తరువాత
కొన్ని డేస్ అంటే ఒక 10 days 15 days అలా గ్యాప్ తీసుకున్న తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా కూడా హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. మరి నిజంగానే జరుగుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం సిట్ ఎప్పుడైతే సజ్జనార్ చేతికి వెళ్ళిపోయిందో పూర్తిగా కూడా కేసు విచారణ ఏదైతే ఉంటుందో కేసు విచారణ అంతా కూడా సెకండ్ స్టైల్ అంటారు. అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక పైన ఒక లెక్క అనే విధంగా ఉండబోతుందా అనే కోణాలు కూడా లేకపోలేదు. ఆల్మోస్ట్ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చెబితే చేశారు అనే దానికి సంబంధించి సిట్ దగ్గర ఒక పకడ్బందీగా పక్కాగా సమాచారం అయితే ఉంది. ఆ సమాచారాన్ని నిరూపించాలి. కోర్టుకు ఇలా వెళ్ళి కోర్టులో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేటప్పుడు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరు చెప్తే చేశారు, ప్రభాకర్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇన్ని మంది అంటే 1,000 మంది 4 నుంచి 5,000 మంది ఫోన్లను ట్యాప్ చేయడం వెనక అసలైనటువంటి సూత్రధారులు ఎవరు, మెయిన్ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు కేవలం ప్రభాకర్ ఒక్కరు మాత్రమే తెర మీదకి కనబడుతున్నారు. ప్రభాకర్ ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఎస్ఐబి చీఫ్గా ఆయన తీసుకొని వచ్చేసి అక్కడ కూర్చోబెట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే ఒక టీం అంతా కూడా పనిచేసినటువంటి టీం అంతా కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ప్రభాకర్ రావు ఆయన కోర్టు వరకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అరెస్ట్ చేయకుండా తెచ్చుకున్నప్పటికీ కానీ ఇంకా 2 days మాత్రమే గ్యాప్ ఉంది. ఈ 2 days తర్వాత ప్రభాకర్ రావు మీద సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలతో కోర్టుకు వెళ్ళి ఆయనకున్నటువంటి పూర్తి స్థాయి షరతులు ఏవైతున్నాయో ఆ షరతులు ఎత్తేపించుకొని అరెస్టు చేయబోతున్నారా అనేది కూడా ఒకవైపు ఉండగా, మరోవైపు చూసుకుంటే మాత్రము ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ పేరు తెర మీదకి వచ్చింది, హరీష్ రావు పేరు కూడా తెర మీదకి వచ్చింది. కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా కూడా నోటీసులు వెళ్ళొచ్చు, కేసీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకి నోటీసులు ఇస్తారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు. సిట్ అధికారులు ఎక్కడ దీన్ని ఖండించడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళు కొట్టివేయడం లేదు. సో ఏదైనా జరగచ్చు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ కంక్లూజన్కి అయితే సిట్ అధికారులు వచ్చారు. ఎవరి పాత్ర ఏ స్థాయిలో ఉంది, ఎవరు చెబితే ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే సిట్ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైదరాబాద్ కేంద్రంగా అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఈ రానున్న రోజుల్లో కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.